సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. 100 ఏళ్లు పైబడిన వారి ఆయుష్కు కారణాలను మానసిక పరంగా కూడా విశ్లేషించాలని కొందరు భావిస్తున్నారు. ఆ వృద్ధుల మానసిక స్థితి, ఆలోచన సరళి, దృక్పథం వంటి విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని వీరంటారు. ఈ శాస్త్రవేత్తలు 106 సంవత్సరాలు పైబడ్డ వారిపై పరిశోధన చేశారు. వీరిలో ఎక్కువ మంది ప్రకృతితో సన్నిహిత సంబంధాల్ని కలిగి ఉన్నారు. మొక్కల మధ్య పంటలు పండిస్తూ పశువుల్ని పెంచే జీవితంలో 35% భాగం వారు గడిపారట. ఇలాంటి జీవన సరళి వారిలో మానసిక నిబ్బరాన్ని, సానుకూల దృక్పథాన్ని నింపింది. ఈ విషయాల్ని అర్థం చేసుకునేలా చేసిందట. వీరంతా ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదట కూడా. ఈ కార్యక్రమాన్ని చూశాక మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు ఈకో ఫ్రెండ్లీ బ్యాగ్ తో అందమైన మందార పూలను తయారు చేసి చూపిస్తానంటున్నారు సుమిత్ర గారు. మరి అదేంటో చూసి నేర్చేసుకుందామా? హాయ్ సుమిత్ర గారు. హాయ్ సుజాత. సుమిత్ర గారు ఎలా ఉన్నారు? బాగున్నా. ఓకేనండి, మీరు బేసిక్ గా టీచర్ కాబట్టి బోల్డ్ అని తయారు చేస్తూనే ఉంటారు. మరి ఈ రోజు మా సకులందరికీ మందార పూలు అన్నారు కదండి, అది కూడా ఈకో ఫ్రెండ్లీ బ్యాగ్. జనరల్ గా అందరూ అయితేనేమో ప్లాస్టిక్ కవర్స్ కానివ్వండి, లేదంటే ఈ ఫోమ్ షీట్స్ ఉంటాయి కదా, అలాంటి వాటితో, లేదంటే టిష్యూ పేపర్స్ కానివ్వండి, ఇలాంటి వాటితో చేస్తుంటారు. మీరైతే డిఫరెంట్ గా వచ్చారు. ఓకే, మరి తయారు చేసుకోవాలంటే ఏమేమి కావాలో చెప్తారా? ఈకో క్యారీ బ్యాగ్, స్టిక్, చంకీ, బ్యాండింగ్ వైర్, సీజర్, బ్యాంగిల్, థ్రెడ్, టేప్. సుమిత్ర గారు, మనకు కావాల్సిన మెటీరియల్ అంతా రెడీగా ఉంది కదండి, మరి ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ మనం క్యారీ బ్యాగ్ తీసుకొని వైలెట్ కలర్ క్యారీ బ్యాగ్ తీసుకుంటున్నా. ఇలాగా మనం లెంత్ లో ఎంత లెంత్ కావాలో అంత లెంత్ తీసుకోవచ్చు. ఆ షేప్ లో కొద్దిగా ఇలాగా ఓకే, కర్వ్స్ లాగా కొంచెం ఇలా కట్ చేసేసాం కదా. ఇప్పుడు షైనింగ్ బ్యాండింగ్ వైర్ తీసుకొని జస్ట్ నిడిల్, దారం, సూది ఏం అవసరం లేదు. ఓకే, జస్ట్ ఇలాగా కూర్చోటం. అది వెళ్తుందండి. ఒక సేఫ్టీ పిన్ లాగా చేస్తున్నారు దాన్ని. ఓకే, లాస్ట్ లో చివరికి ఇలా ఫోల్డ్ చేసేసేయాలి. కొద్దిగా ఇలాగ చేసేస్తే లాగా ఉంది కదా, కుర్చీల మాదిరిగా వస్తుంది. ఇది చాలండి, ఇంత చాలు. దీని తర్వాత ఇది కట్ చేసి ఆల్రెడీ ఇలాగా 4-5 లీవ్స్, మనకి మందార పూల 5 లీవ్స్ ఉంటుంది కదా. అవునండి, అలాగా 5 లీవ్స్ ఇలాగా అటాచ్ చేయాలి. ఓకే, మీరు ఆల్రెడీ తయారు చేసిన లీవ్స్ కాబట్టి బ్యాక్ టర్న్ చేసేసినాక ఇలాగా ఫోల్డ్ చేసేయాలి. ఓకే, సో ఇప్పుడు ఈ బైండింగ్ వైర్ పెట్టడం మూలంగా ఇది మనం ఎలా కావాలనుకుంటే అలా మౌల్డ్ అవుతూ ఉంటుంది. మందార పూల మిడిల్ లో పోలన్స్ ఉంటుంది కదా. అవునండి, ఫ్లవర్ కోసం మనం బ్యాంగిల్స్ తీసుకున్నాము. హాఫ్ బ్యాంగిల్స్ ఇలా తీసేసుకొని ఈ సాటిన్ రిబ్బన్ ఉంది కదా, ఇలాగా ఫోల్డ్ కొన్ని దారాన్ని ఫోల్డ్ చేస్తున్నారు. ఓకే, ఇలా చేసేసి ఈ బ్యాంగిల్స్ కి చివర్లో ఇక్కడ చుట్టేసారు. సో పోలం కోసం ఇది పోలన్స్ కి ఆల్రెడీ అందరు రెడీమేడ్ మనం ఎలా అల్లామో అలాగే చేసేసారండి. పోలన్స్ ఆల్రెడీ రెడీమేడ్ దొరుకుతుంది. అలా కాకుండా ఇది డిఫరెంట్ గా చేశాను. దాని తర్వాత దీంట్లో కొద్దిగా గ్లూ, సో దానికి గ్లూ స్ప్రెడ్ చేస్తున్నారు. చంకీలో కొద్దిగా డిప్ చేసేయాలి అంతే. ఓకే, పూలని డైరెక్ట్ గా చంకీలో డిప్ చేసేస్తున్నారు. దానివల్ల అది డైరెక్ట్ పట్టేసుకుంటుంది, చివరికి పట్టుకుంటుంది, మొత్తం పట్టుకోదు. ఇలాగే పోలన్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మన ఫ్లవర్ తీసుకొని మిడిల్ లో ఇలా పెట్టేసారు. స్టిక్ తీసుకున్నాం కదా, ఫ్లవర్స్ దీనిపైన పెట్టేసి ఓకే టేప్ తో చుట్టేసేద్దాం.
సో పువ్వుని కొమ్మకి పెట్టేసి చుట్టేస్తున్నారండి టేప్తో. దాని తర్వాత ఈ గ్రీన్ గుడ్ మనం అటాచ్ చేసేది. ఆల్రెడీ బ్యాండింగ్ వైర్ ఉంటుంది కదా, అది ఫోల్డ్ చేసేసి. సో బైండింగ్ వైర్ ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక మనం దానికి మళ్ళీ థ్రెడ్ కానివ్వండి లేదా ఏదైనా గ్లూ పెట్టడం కానివ్వండి అలాంటి చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇలాగ లీవ్స్ అటాచ్ చేసేసాము. ఫ్లవర్ తయారైపోయింది. మనకి ఎన్ని కలర్స్, చాలా కలర్స్ దొరుకుతుంది కదా, డిఫరెంట్ కలర్స్, ఆ డిఫరెంట్ కలర్స్ అన్ని పెట్టుకోవచ్చు. సో ఇదంతా న్యాచురల్ స్టిక్ కదండి. ఓకే సుమిత్ర గారు, మరి ఇప్పుడు రోజ్ ఫ్లవర్స్ అన్నారు కదా, మీ దగ్గర ఆల్రెడీ తయారు చేసినవి ఏమైనా ఉన్నాయి చూపిస్తారా? ఇదిగో సుజాత, ఇది మందార పువ్వు మొత్తం తయారు చేసి డిఫరెంట్ కలర్, రెడ్, ఎల్లో కలర్ చేశాను. కావాలంటే ఇంకా డిఫరెంట్ కలర్స్ యాడ్ చేసి ఎక్కువ థిక్నెస్ పెట్టుకోవచ్చు. ఓకే, చాలా బాగుంది. నెక్స్ట్ అండి ఇంకా రోజ్ ఫ్లవర్ చేశాను. వావ్. సో మరి దీని కటింగ్ అండి మామూలుగా పెటల్స్, అది కామన్ కదా అందరికి రోజ్ ఫ్లవర్ చేయటం వచ్చు. సో ఇందులో నిజంగా కలర్స్ ఎంత బాగున్నాయి అంటేనండి, ఈ కలర్ ఈకో ఫ్రెండ్లీ బ్యాగ్ కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ కూడా యూజ్ చేశారు. వైట్ దొరుకుతుంది, బ్లూ కూడా దొరుకుతుంది. ఇక్కడ పింక్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉందండి. రోజెస్ అనగానే ఈ పింక్ లో రోజెస్ చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న బర్డ్ కూడా చేశారు, ఒక చిన్న మొగ్గ. నిజంగా ఎంత బాగుందండి ఇది చూస్తుంటేనే. ఫ్లవర్ వాజ్ లో పెడితే అసలు ఎప్పుడు వాడిపోయిన పువ్వులు అంటారు, ఇలాంటి చూసి అలా అని ఉంటారు. సో ఇది వాషబుల్ కూడా అన్నట్టండి, జస్ట్ షాంపూలో డిప్ చేస్తారు కదండి. ఓకే, సో నిజంగా భలేగా ఉన్నాయండి ఇవి.